హలో గైస్, ఇవాళ మీకోసం ఒక కొత్త వీడియో అయితే తీసుకొచ్చాను. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే, మనకి వాడపల్లి వెంకటేశ్వర స్వామి గురించి తెలిసిందే కదా. సో ఆ గుడి యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వాలనుకుంటున్నాను. చాలామంది మన ఛానల్లో అష్టోత్తరం టికెట్స్ అండ్ ఎవ్రీథింగ్ చూసి అవి బుక్ చేసుకుంటున్నారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఈ వీడియో తీయడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుందండి. అంటే ఆ గుడి ఎట్లా ఉంటుంది, ఆ వే ఏంటి, ఎక్కడెక్కడ ఏముంటాయి, అది మొత్తం కంప్లీట్గా ఈ వీడియోలో అయితే నేను కవర్ చేస్తాను. సో మీ వెళ్ళింది అంటే నేను ఎందుకు ఈ వీడియో చేయగలిగానంటే, నేను అన్ని 7 వీక్స్ కంప్లీట్ చేసుకొని నేను అష్టోత్తరంకి అయితే వెళ్ళాను. సో ఆ రోజు ఖాళీగా ఉంది. సో దానివల్ల నేను ఒక వీడియో అయితే తీయగలిగాను. సో మీకోసం ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకున్నాను. సో కంప్లీట్గా చివరి వరకు చూడండి. సో కంప్లీట్గా మీకు గుడి యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ కాబట్టి మాకు మంచి వ్యూ అయితే దొరికింది. సో వర్షం కూడా లేదు, చాలా బాగుంది వ్యూ అయితే. సో మీరు చూసుకోవచ్చు, చాలా గ్రీనరీ అండ్ పొలాల మధ్యలో అయితే ఉంటుంది గుడి అనేది. చాలా బాగుంటుంది. డే టైంలో మంచి సన్నీ డేలో వెళ్తే కనుక మనకి మంచి గ్రీనరీ అయితే కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, కంప్లీట్ పచ్చని పొలాలు మొత్తం అటు ఇటు పొలాల మధ్యలో ఉంటుంది. సో మీరు చూడండి, ఆ వే అంతా చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ స్పీడప్ చేశాను. సో వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుందని స్పీడప్ చేసేసాను నేను. సో కానీ నాకైతే వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. కార్లో చూడడానికి మంచి గ్రీనరీ అయితే ఉంది మొత్తం కంప్లీట్గా. సో మనకి ఇది పార్కింగ్ లాట్. సో మీరు ఆ గ్రీనరీ ఏరియా వచ్చిన తర్వాత ఎంట్రన్స్లో ఒక ఐ మీన్ లైక్ ఒక పార్కింగ్ లాట్కి దారి చూపిస్తూ ఉంటారు. మనకి పార్కింగ్ ఫీజు వచ్చేసరికి 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ మొత్తం కంప్లీట్ పార్కింగ్ చేసుకోవచ్చు. చాలా పెద్ద పార్కింగ్ అయితే ఇస్తారు. సో ఇది ఓన్లీ నార్మల్ డేస్లో. సాటర్డేస్కి ఒక డిఫరెంట్ వే అయితే ఉంటుంది. సో మనకి పార్కింగ్ లాట్ నుంచి కొంచెం ఎదురుకు రాగానే లెఫ్ట్ సైడ్లో మనకి సిఆర్ఓ ఆఫీస్ వెళ్ళడానికి దారి అయితే ఉంటుంది. సో సిఆర్ఓ ఆఫీస్లో మనం టికెట్స్ అంటే లైక్ అష్టోత్తరం టికెట్స్ కానీ, 200 రూపీస్ టికెట్స్ కానీ, ఏదైనా సమాచారం కానీ, లేదంటే ఏదైనా డొనేషన్స్ కానీ అవన్నీ ఇవ్వాలంటే మనకి ఇక్కడ మొత్తం అంతా అవైలబుల్గా ఉంటారు. మీరు చూసుకోవచ్చు, మొత్తం కంప్లీట్గా అక్కడ సమాచార కేంద్రం అండ్ సిఆర్ఓ ఆఫీస్ అని చెప్పేసి మొత్తం మనకి అన్నీ డీటెయిల్గా రాశారు. సో ఇక్కడికి వచ్చి మీరు ఏదైనా సందేశం ఐ మీన్ ఏదైనా డౌట్స్ ఉన్నా అడగవచ్చు. సో ఎవరైనా డోనర్స్ ఉంటే వాళ్ళు వెయిట్ చేయడానికి ఒక లాంజ్లా కూడా వీళ్ళు కట్టారు. బాగుంది. ఐ మీన్ లైక్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంటాయి. గుడి చిన్నదైనా సరే చాలా బాగుంటాయి. సో మనం పార్కింగ్ లాట్ నుంచి స్ట్రైట్గా నడుచుకొస్తే కనుక మనం గుడి దగ్గరికి రీచ్ అవుతాము. సో మీరు చూసుకోవచ్చు, అక్కడి నుంచి అదే స్ట్రైట్గా అక్కడ పార్కింగ్ లాట్ ఉంటుంది. అక్కడి నుంచి స్ట్రైట్గా నడుచుకొస్తే మనం గుడి వెనకకి వస్తామైతే ఇది. సో గుడి వెనకాల మనకు పార్కింగ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అన్ని షాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ టికెట్స్ వాళ్ళే టికెట్స్ తీస్తారు అండ్ జిరాక్స్ కూడా తీస్తారు అండ్ చాలా షాప్స్ అయితే ఉన్నాయి. సో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ కంప్లీట్గా చాలా ఖాళీ అయితే ఉంది ఇవాళ. సో నార్మల్ డేస్ అయితే కొంచెం ఇట్లాగే ఖాళీగా అయితే ఉంటుంది. బట్ సాటర్డేస్ అయితే మాత్రం అసలు చాలా రష్ అయితే ఉంటుంది. సాటర్డే వీడియో తీయడానికి కూడా కుదరదు మనకి. సో అంత రష్ అయితే ఉంటుంది. మీరు మొత్తం చూసుకోవచ్చు, ఇక్కడ 50 రూపీస్ దర్శనం, ఉచిత దర్శనం అని చెప్పి ఎక్కడైనా సరే మనకి ఒక క్లియర్ ఇండికేషన్ అయితే ఇస్తారు. సో మనం డైరెక్ట్గా ఇవాళ ఎవరు లేరు కాబట్టి మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఇది మనం ఎంట్రన్స్ ఇక్కడ బేసికల్లీ. సో గుడిలోకి ఎంటర్ అవ్వడానికి ఇది మెయిన్ ఎంట్రన్స్ టైప్ ఇది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, కొబ్బరికాయలు కొట్టడానికి ఇచ్చారు అండ్ ఇక్కడ మనం ఇంకా కాళ్ళు కడుక్కోవడానికి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఉచిత దర్శనం 50 రూపాయల దర్శనం అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. సో 50 రూపీస్ అండ్ ఫ్రీ దర్శనం వాళ్ళు ఈ లైన్ నుంచే వెళ్తారు. మీరు మొత్తం కంప్లీట్గా ఓవర్ వ్యూ అయితే చూడొచ్చు. సో ఎక్కడికి ఇబ్బంది పడక్కర్లేదు. సో మనం ఈ లైన్లోకి వెళ్తాం, అంటే 50 రూపీస్ అయితే ఈ లైన్లోకి వెళ్తాం, ఉచిత దర్శనం అయితే దాని పక్క లైన్లోకి వెళ్తాం. సో ఇవి చూసుకున్నారు కదా కౌంటర్స్. ఇవి కౌంటర్స్ ఏంటి అంటే జనరల్గా మనకి టికెట్స్ ఇవ్వడానికి కౌంటర్స్ ఇవి. సో మొత్తం కంప్లీట్గా మనం చూసుకోవచ్చు, 4 కౌంటర్లు అయితే పెట్టారు. సో 4 కౌంటర్స్లో మనం టికెట్స్ తీసుకోవచ్చు. బట్ అట్ ది సేమ్ టైం మనకి ఆన్లైన్ టికెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఏపీ టెంపుల్స్ మెయిన్ వెబ్సైట్ నుంచి మనం ఆన్లైన్ టికెట్స్ కూడా తీసేసుకోవచ్చు. లేదు ఇక్కడికి వచ్చి డైరెక్ట్ టికెట్స్ తీసుకోవాలనుకుంటే ఒకటి సిఆర్ఓ ఆఫీస్, ఇందాక చూపించిన సిఆర్ఓ ఆఫీస్లో తీసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ ఈ
కౌంటర్స్ దగ్గర కూడా తీసుకోవచ్చు. సో మొత్తం ఖాళీ అయితే ఉంది. నేను సాటర్డేస్ వీడియో తీస్తే అసలు ఇక్కడ మొత్తం కంప్లీట్ రష్ అయితే ఉంటుంది. చాలామంది చాలా మంది వస్తూ ఉంటారు. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ టికెట్ కౌంటర్ ఇది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. సో గుడికి మెయిన్ ఎంట్రన్స్ మాట ఇది. సో ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు పల్లకీలు మొత్తం స్వామివారిని ఊరేగించే మొత్తం అన్నీ ఉన్నాయి. సో ఇది గుడి మెయిన్ ఎంట్రన్స్ ఇది. సో మనం ముఖద్వారం దగ్గర అయితే ఉన్నాం. సో ఇది మొత్తం మెయిన్ ఎంట్రన్స్ మీరు చూడొచ్చు మొత్తం. నేను గుడి లోపలికి కూడా వెళ్తాను, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. సో ఇది ఒక మెయిన్ ఎంట్రన్స్, గుడి మెయిన్ ఎంట్రన్స్ ఇది ఒక ద్వారం ఇది. సో ఇలా మనకి చుట్టూరు కూడా ద్వారాలు అయితే ఉంటాయి. సో నేను అయితే లోపలికి వెళ్తున్నాను. సో నార్మల్ డేస్లో కూడా ఉంటారు భక్తులు, బట్ తక్కువ, అంటే సాటర్డేతో పోల్స్తే తక్కువ. సాటర్డే అయితే అసలు మరీ ఇసుకేస్తే రాలరు అంటారు చూసారా, అంత ఎక్కువ మంది ఉంటారు. సో మెయిన్ ఎంట్రన్స్ ధ్వజస్తంభం దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ ఈ సైడ్ చూసుకోవచ్చు మొత్తం కంపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి, మనకి లైన్స్ అయితే ఉంటాయి. ఫ్రీ దర్శనం అండ్ 50 దర్శనం వాళ్ళని ఆ లైన్స్లో పంపిస్తూ ఉంటారు అన్నమాట. సో ఇది మెయిన్ గుడి ధ్వజస్తంభం దగ్గర ఒక హుండీ అయితే పెడతారు ఇక్కడ. అండ్ పైన స్టెప్స్ కూడా ఉన్నాయి కదా, ఆ స్టెప్స్లోంచి ఉచిత దర్శనం వాళ్ళు వస్తూ ఉంటారు అనమాట. సో మీరు చూసుకోవచ్చు ధ్వజస్తంభాన్ని ఇక్కడ. సో గుడికి ఎక్కడైనా సరే మనకి ప్రతి చోట కూడా బోర్డ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. సో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ వాటర్ తాగడానికి వాటర్ అవైలబుల్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే తులాభారం కూడా ఇక్కడే చేస్తారు. సో తులాభారానికి ఒక 50 రూపీస్ పే చేస్తే మనకి తులాభారం అయితే తోస్తారు ఇక్కడ. సో ఇక్కడ ఆల్రెడీ ఎవరో ఒక బాబుని తోస్తున్నట్టున్నారు. సో చూడొచ్చు మీరు ఇక్కడ. సో అదనమాట. సో ఎవరైనా తులాభారం కూడా తీసుకోవచ్చు ఇక్కడ. సో ముందుగానే టికెట్ తీసుకోవాలంటే అవసరం లేదు, ఇక్కడికి వచ్చి కూడా టికెట్ తీసుకోవచ్చు. సో జనరల్గా ఏంటి అంటే గుడి లోపలే ప్రదక్షిణాలు చేస్తారు. నార్మల్ డేస్లో గుడి లోపలే ప్రదక్షిణాలు చేస్తారు, బట్ సాటర్డేస్ మాత్రం గుడి బయట ప్రదక్షిణాలు చేస్తారు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు కదా, ఇక్కడ వికలాంగులకి, వృద్ధులకి అండ్ 1 సంవత్సరం పిల్లలకి దర్శనం ఇదనమాట. అంటే లైక్ తిరుపతిలాగే మనకి 1 year ఓల్డ్ బేబీస్ ఉంటే వాళ్ళని ఈ లైన్ల ద్వారా పంపించేస్తారు. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు రష్లో ఉండలేరు కాబట్టి. సో వాళ్ళ టికెట్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడికి వచ్చి డైరెక్ట్ వాళ్ళ ఆధార్ కార్డ్ చూపిస్తే వాళ్ళని లోపల పంపించేస్తారనమాట. సో ఇదే లైన్లో అంటే సేమ్ వాడపల్లి వాళ్ళని కూడా పంపిస్తారు. సో మీరు చూసుకోవచ్చు అది డైరెక్ట్ లైన్ లోపలికి. సో ఇది శివాలయం. సో ఇదొక శివాలయం. గుడి పక్కనే మనకు ఒక శివాలయం అయితే ఉంటుంది. ఈ శివాలయానికి కూడా చాలా లైన్స్ అయితే పెట్టారు. ఇంతకుముందు ఉండేవి కాదు, బట్ ఇప్పుడు రీసెంట్గా పెట్టారు. శివాలయం కూడా భక్తులు ఎక్కువ మంది వస్తున్నారని చెప్పేసి మనకి ఈ విధంగా రైలింగ్స్ అయితే పెట్టేశారు కంప్లీట్గా, స్టీల్ రైలింగ్స్. సో మీరు చూసుకున్నట్టయితే కనుక ఇది ద్వారం, ఇది ఒక ద్వారం అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గర్భగుడిలోకి అయితే వెళ్తాం. సో మీరు ఇందాక చూసుకున్నారు కదా, 1 year లోపల నుంచి 1 year బేబీస్ అండ్ వృద్ధుల్ని పంపిస్తారన్నారు కదా. సో అదే దాని పక్కనే ఇంకో లైన్ ఉంటుంది, ఆ లైన్ 200 రూపీస్. సో 200 రూపీస్ వాళ్ళని కూడా అదే లైన్లో పంపిస్తారు. సో నేను చూపిస్తాను 200 రూపీస్ ఎట్లా లోపలికి వెళ్తారో, దాని ఎంట్రన్స్ ఎక్కడ ఉంటుందో కూడా చూపిస్తాను. బట్ లోపల నేను కంప్లీట్గా ఒకసారి లోపల చూపించిన తర్వాత మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. సో మొత్తం కంప్లీట్గా చూడవచ్చు, మొత్తం ఎక్కడికక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి మనకి. ఇవన్నీ కూడా 200 రూపీస్ అండ్ 50 రూపీస్ వాళ్ళు వెళ్ళడానికి దర్శనానికి వెళ్ళడానికి లైన్స్ అనమాట. సో ఇది మెయిన్ గుడి, మీరు చూసుకోవచ్చు మెయిన్ గుడి అదనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక అన్నప్రసాదం కోసం లైక్ ఎవరైనా విరాళాలు ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అది కౌంటర్ ఎంట్రీ చేశారు. అండ్ ఇక్కడ కూడా మనకి ఎక్కడెక్కడ ఏం జరుగుతాయి అంటే ప్రతి మంత్లో ఏమేమి జరుగుతాయి గుడికి అనేది అక్కడ ఒక బ్యానర్ అయితే పెడుతూ ఉంటారు వాళ్ళు. ఇక్కడ చూడొచ్చు మీరు, అన్నప్రసాదం విరాళం కౌంటర్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ మీరు డొనేషన్స్ అయితే ఇవ్వచ్చు, ఫుడ్ డొనేషన్స్ అయితే ఇవ్వచ్చు మీరు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే నేను లైక్ గుడి వెనకకు వచ్చాను నేను ఇక్కడ. సో ఇక్కడ ఒక సెంటిమెంట్ అంటే ఒక నమ్మకం ఉంటుంది. సో అక్కడ కాయిన్స్ అంటిస్తూ ఉంటారు. సో అనుకున్న కోరుకునే కాయిన్స్ అంటిస్తే లైక్ ఆ కోరిక తీరుతుంది అని చెప్పి వాళ్ళకి ఒక నమ్మకం, ఇక్కడ గుడికి వచ్చే వాళ్ళ భక్తులందరికీ నమ్మకం అన్నమాట. సో అందుకని చెప్పి అక్కడ కాయిన్స్ అంటిస్తున్నారు, చాలామంది ట్రై చేస్తున్నారు కాయిన్స్ అంటించడానికి. సో అదొకటి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ 2 కౌంటర్స్ ఏంటి అంటే, ఒకటి అన్నప్రసాదం కౌంటర్ అండ్ అట్ ది సేమ్ టైం ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే లడ్డు కౌంటర్, సో ప్రసాదం కౌంటర్. సో ఈ 2 కౌంటర్స్లో కూడా ఒక్కొక్కసారి ఒక్కో కౌంటర్లోనే ఇస్తారు లడ్డు ప్రసాదం, ఒక్కొక్కసారి 2 కౌంటర్స్లోనే లడ్డు ప్రసాదం టోకెన్స్ అయితే ఇస్తారు. సో టోకెన్స్ ఇచ్చిన తర్వాత
మనం ఆ టోకెన్స్‌ని తీసుకొని బయట వెళ్ళే దారిలో మనకి ఈ లడ్డూస్ అయితే తీసుకుంటారు. సో, మనకి రీసెంట్‌గానే మన విమాన వెంకటేశ్వర స్వామిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. మీరు చూసుకోవచ్చు. ఇంతకు ముందయితే ఉండేది కాదు. నాకు తెలిసినంత వరకు 2 మంత్స్ బ్యాక్ ఆహ్, ఇదైతే పెట్టారు. చాలామందికి తెలియకపోవచ్చు. విమాన వెంకటేశ్వర స్వామి అని చెప్పి అక్కడ బోర్డు కూడా పెట్టారు తెలియని వాళ్ళ కోసం. సో, ఇదొకటనమాట. ఇది పక్కన ఈ పక్కన మీరు చూసారు కదా! ఇందాక మనం ఎంటర్ అయిన ద్వారం ఒకటి కదా! ఈ లెఫ్ట్‌లో ఒక ద్వారం అయితే ఉంటుంది. అంటే 4 పక్కల 4 ద్వారాలయితే ఉంటాయి. అండ్ సమాచార కేంద్రాలు కూడా ఎక్కడికక్కడ ఉంటారు. అండ్ ప్రతి ఒక్కళ్ళు చాలా ఓపికగా సమాధానం చెప్తారు మనకి. సో, మనం ఇందాక ఒక మెయిన్ ఎంట్రన్స్ ఐ మీన్ లైక్ గుడి లోపలికి వెళ్ళడానికి దారి చూపించాను కదా! లైక్ ₹200 అండ్ వృద్ధులు వెళ్ళడానికి అన్నట్టు. సో, స్ట్రెయిట్‌గా ఉన్న డోర్‌లోంచొచ్చి ఇటు స్వామివారిని దర్శించుకొని ఈ వేలోంచి బయటకొస్తామనమాట. సో, ఈ లోపలికి వెళ్ళేది ఎవరెవరు అంటే ₹200 వాళ్ళు అండ్ చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, వృద్ధులు వాళ్ళు వెళ్తారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ₹50 ఉన్నవాళ్ళు వెళ్తారు. మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఈ పైనుంచి కిందకొచ్చేస్తారు. ఫ్రీ దర్శనం అందరూ కూడా పైనుంచి కిందకొస్తారు. సో, ఇదేంటి అంటే మనకి అష్టోత్తరం. చాలామంది అష్టోత్తరం ఎలా చేయిస్తారు ఏంటి అనుకుంటున్నారు కదా! సో, గుడి లోపలే ఒక మండపం అయితే ఉంటుంది. మండపం ఉన్నప్పుడు సో, స్లాట్స్ ప్రకారం మనం అష్టోత్తరం టికెట్స్ అయితే బుక్ చేసుకుంటాం కదా! సో, ఆ స్లాట్స్ ప్రకారం మనకి ఆహ్, మనల్ని స్కాన్ చేసి అంటే మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర స్కానర్ అయితే ఉంటుంది. అంటే స్కాన్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు. లోపలికి పంపించిన తర్వాత స్లాట్ టైంలో మనకి ఈ విధంగా అయితే లోపలికి పంపిస్తారు. సో, లోపలికి ఏ విధంగా వెళ్తాం కూడా చూపిస్తాను మీకు. సో, అక్కడ గోశాల అయితే ఉంది. ఇది మన మెయిన్ ఎంట్రన్స్. మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాం. గుడి చుట్టూరు ఒక రౌండ్ అయితే వేసి మన మెయిన్ ఎంట్రన్స్‌కి అయితే వచ్చేసాం మళ్ళీ. సో, ఇక్కడ ఎక్కడి నుంచి పంపిస్తారంటే ఈ హుండీ ఉంది కదా! ఈ హుండీ పక్క నుంచి ఇక్కడి నుంచే దారి. సో, ఇదే దారి. సో, మీరు చూసుకున్నట్లయితే అష్టోత్తర పూజకి ఇద్దరికి మాత్రమే అనుమతి అని చెప్పి ఉంది కదా! సో, ధ్వజస్తంభం పక్క నుంచి మనకి వే అయితే ఉంటుంది. సో, ఇదైతే క్లోజ్ చేశారు. ఇప్పుడు ఒక స్లాట్ అవుతుంది కాబట్టి క్లోజ్ చేశారు. సో, ఈ లోపల నుంచి పంపించి అందరిని అక్కడ కూర్చోపెట్టి అందరికీ ఒకేసారి అష్టోత్తరం అయితే చేస్తారు. మీరు చూడొచ్చు. ఇది 9 పీఎం సారీ 9 ఏఎం స్లాట్ ఇది. సో, మీరు చూసుకోవచ్చు. పూజ అయితే జరుగుతుంది. సో, కంప్లీట్ అందరిని ఇట్లాగే కూర్చోబెడతారు. సో, ఐ మీన్ లైక్ స్లాట్‌కొచ్చేసి 150 టికెట్స్ ఇస్తారు. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక ఇందాక మీకు చూపించాను కదా! ₹200 దర్శనం ఎలా వెళ్తారు ఏంటి అన్నది. సో, ఇది టికెట్స్ ₹200 తీసుకున్న టికెట్స్ ఆయన కంప్లీట్‌గా చెక్ చేసి లోపలికి పంపిస్తారనమాట. సో, ఇది ఏంటి అంటే ఇది ఇంకొక దారి. ఆ ద్వారం నుంచి బయటకొస్తున్నాం. సో, ఇది నేను నడుస్తున్నాను చూసారా? సో, ఇక్కడ ఒక ద్వారం ఉంది చూసారా? మీకు చూపించాను. ముందుగా చూసారు కదా! సో, ఇదొక ద్వారం అనమాట. మనం వచ్చింది ఒక ద్వారం, అటు సైడ్‌కి ఒక ద్వారం ఉంది, తూర్పుకి ఒక ద్వారం ఉంది, ఇటు సైడ్‌కి వచ్చేసరికి పడమరకి ఒక ద్వారం ఉంటుంది అట్లా. సో, ఇది ఏంటంటే నేను నడిచేదంతా ₹200. నేను లోపల నుంచి బయటకు వచ్చాను కాబట్టి నేను బయటకు వెళ్తున్నా. సో, మనం ఏంటంటే ₹200 టికెట్ తీసుకుంటే ఈ లైన్‌లోంచి వెళ్ళి ఈ ద్వారంలో కలుస్తామన్నమాట. అంటే గుడి వెనక ద్వారంలోంచి కలుస్తాం మనం ₹200. మీరు చూసుకోవచ్చు అది. ఈ విధంగా అంటే మనం వచ్చిన దారి ఉంది కదా! స్ట్రెయిట్‌గా పార్కింగ్ లాట్ నుంచి స్ట్రెయిట్‌గా వచ్చిన దారి ఉంది కదా! ఆ దారి నుంచి చూసుకున్నట్టయితే కనుక లెఫ్ట్‌లో మనకు ₹200 దర్శనం అయితే తీసుకోవచ్చు. సో, ఇక్కడేంటంటే మొత్తం కంప్లీట్‌గా అన్నీ చూపించాను. సో, గుడి ఓవర్‌వ్యూ చూపిస్తాను. అంటే గుడి 4 పక్కలా చూపిస్తాననమాట. సో, మళ్ళీ నేను పార్కింగ్ లాట్ నుంచి ముందరకైతే వెళ్తున్నాను. సో, ఫస్ట్ టైం నేను ఏం చేశాను పార్కింగ్ లాట్ నుంచి వచ్చి డైరెక్ట్ గుడి లోపలికి వెళ్ళిపోయా. ఎడమ పక్కకి తిరిగి గుడి లోపలికి వెళ్ళిపోయా. బట్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే గుడి చుట్టూరు తిరుగుతున్నా. సో, గుడి వెనకాల నుంచి నేను గుడి ముందరకి వెళ్తున్నా. సో, ఇక్కడ మొత్తం కంప్లీట్ సిమెంట్ రోడ్స్ అయితే వేసేసి ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ మనకి షాప్స్ అయితే ఉంటాయి. అంటే లోకల్ షాప్స్ పెట్టుకుంటారు కదా! సో, ఇదనమాట. సో, ఇక్కడ మనం చూసినట్టు ఇంత అయితే ఖాళీగా అసలు ఉండదు సాటర్డే వస్తే అదొక ప్రళయంలాగా ఉంటుంది. జనం అంత దారుణంగా ఐ మీన్ అంత ఎక్కువగా వస్తారు స్వామివారిని చూడడానికి. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే కార్ అయితే ఇక్కడికి వచ్చింది. బట్ అసలు కారు కాదు కదా! బండి కూడా రాదు. ఇక్కడ మొత్తం కంప్లీట్ జనాలతో నిండిపోయి ఉంటుంది. సో, ఈ 3 ఏంటంటే మనకి హుండీస్ అవి. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ఇది మెయిన్ ద్వారం అనమాట. మెయిన్ ద్వారం ఇది మనకి ఇది ఒకటి. సో, మెయిన్ ద్వారం ఇక్కడ ఉంది కదా! సో, మనం ఇక్కడి నుంచి మనం మళ్ళీ గుడి
చుట్టూరు తిరుగుతూ ఒక్కొక్క ద్వారాన్ని కవర్ చేస్తాం అనమాట. సో ఇది మొత్తం కంప్లీట్ ఖాళీగా ఉంది కాబట్టి నాకు ఈ వీడియో తీయడానికి కుదిరింది ఇవాళ. అసలు కుదరదు. సో ఇక్కడ ఏంటి అంటే దీపారాధన చేసే వాళ్ళకి మెయిన్ ద్వారం పక్కన ఒక స్పేస్ ఉంటుంది. అక్కడ దీపారాధన చేస్తారు. సో ఇక్కడ దీపాలు కూడా వాళ్ళే అమ్ముతూ ఉంటారు, షాప్స్ వాళ్ళు. మీరు చూసుకోవచ్చు ఇక్కడ చాలామంది దీపాలు పెట్టి ఆల్రెడీ పూజలు అవి చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఎవరైనా దీపారాధన చేయాలనుకుంటే శనివారం దీపారాధన చేస్తారు. సో మనం ఇప్పుడు గుడి ఇంకొక ద్వారం దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో 200 రూపీస్ దర్శనం చూసారు కదా, ఇక్కడ చలివేంద్రం అయితే పెట్టారు. 200 రూపీస్తో చూసారా, అలాగే 50 రూపీస్ అండ్ ఉచిత దర్శనం కూడా దారి ఇదే. సో ఇక్కడ చెక్ చేసే వాళ్ళు ఉంటారు, టికెట్ చూసి చెక్ చేసి లోపలికి పంపిస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా గుడి ముందర ద్వారంకి అయితే వచ్చాం మనం. అంటే తూర్పు ద్వారంకి అయితే మనం వచ్చాం. ఇక్కడ తూర్పు ద్వారం వీధిలో మనం నడుస్తున్నాం ఇక్కడ. సో మనం ఇంతకు చూసింది మెయిన్ దారి. ఇక్కడ చూసుకున్నట్టయితే పిఆర్ఓ ఆఫీస్ అని చెప్పి కొత్తగా ఇక్కడ పెట్టారు. అండ్ గుడి ధ్వజస్తంభం ఎదురుగుండా ఉన్న ద్వారంకి అయితే మనం వస్తున్నాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ధ్వజస్తంభం కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఇక్కడ చూడండి మీరు, అది ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది లెఫ్ట్కి, అదిగోండి. సో అక్కడ ఉంటుంది. సో మనకి ఏంటంటే గుడి పక్కన తూర్పు ద్వారంకి అయితే వచ్చాం మనం అనమాట. సో ఇదొక మొత్తం కంప్లీట్గా ఖాళీ అయితే ఉంది ఇవాళ. అసలు ఈ వీధులు అయితే అసలు ఖాళీ అయితేనే ఉండవు. అసలు ఖాళీ కాదు కదా, మనిషి తప్పించుకోవడానికి కూడా అంత కష్టంగా అయితే ఉంటుంది. సో నేను చెప్పాను కదా, మనం పార్కింగ్ లాట్లోంచి కాకుండా వేరే దారి అయితే ఉంటుందని చెప్పాను కదా. సో మనం ఇందాక స్ట్రైట్గా పొలాల మధ్యలోంచి వచ్చాం. బట్ ఈ దారిలోంచి వచ్చేది ఎప్పుడవుతాం అంటే మనం శనివారాలు మాత్రం వెనక నేను చూపించిన రూట్లోంచి అయితే వస్తాం. ఎందుకంటే శనివారం ఓన్లీ బండ్లు వాళ్ళకి మాత్రమే గుడి వెనకాల ఉన్న దారిని ఓపెన్ చేస్తారు. సో ఆ వెనకాల దారి ఓన్లీ శనివారం వచ్చే వాళ్ళకి ఓపెన్ చేసి పెడతారు. సో ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏమైనా మ్యారేజెస్ అవి చేసుకోవాలనుకుంటే ఫంక్షన్ హాల్లో చేయొచ్చు, లేదంటే వీళ్ళ మండపం అయితే కూడా ఉంటుంది. ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవచ్చు, ఇక్కడ పెళ్లి చేసుకుంటారు అన్నమాట చాలామంది. సో మనం ఒక 2 ద్వారాలు అయితే చూసాం కదా. సో ఇది మనం ఈ రైట్ సైడ్ ఏముంటుందంటే అన్నదానానికి ప్రతిరోజు అన్నదానం అయితే జరుగుతుంది, దానికి వెళ్ళడానికి దారి. సో ఇదేంటి అంటే ఇది 3వ ద్వారం. సో మీరు చూసాం కదా 3వ ద్వారం. ఈ ద్వారం నుంచే మనం బయటకు వస్తాం అన్నమాట. గుడి ఎంట్రన్స్ ఏమో బ్యాక్ నుంచి వెళ్ళి ఈ ఎంట్రన్స్లోంచి వస్తాం. సో ఇది అన్నదానానికి వెళ్ళే దారి అనమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే అన్నదానం చేసే బిల్డింగ్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ షాప్స్ ఉంటాయి ఇక్కడ. సో మనం చుట్టూరు ఇప్పుడు ఎలాగైతే మనం తిరుగుతున్నామో చుట్టూ, సో ఈ చుట్టూనే తిరుగుతామన్నమాట. శనివారం కూడా ప్రదక్షిణాలు చేసేవాళ్ళు ఎవరు కూడా గుడి లోపల అయితే ప్రదక్షిణాలు చేయనివ్వరు. సో ఓన్లీ శనివారం తప్ప మిగతా రోజులన్నీ కూడా లోపలికి ప్రదక్షిణాలు చేయొచ్చు. ఓన్లీ శనివారం మాత్రమే ఈ గుడి చుట్టూరు ఉన్న సిమెంట్ రోడ్డు వీధుల్లో మనం ప్రదక్షిణాలు చేసుకుంటాం అన్నమాట. సో మనం ఇక్కడ మూడు ద్వారాలు చూసేసాం. అండ్ ఇక్కడ మనం లాస్ట్కి మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో పార్కింగ్ లాట్ నుంచి అక్కడికి మళ్ళీ తిరిగి చేరుకుంటున్నాం అనమాట. సో ఇది కంప్లీట్గా గుడి ఓవర్ వ్యూ. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న షాప్స్ వాళ్ళు అడిగినా చెప్తారు, లేదంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ చాలామంది ఉంటారు శనివారం. ఇప్పుడైతే ఎవరు లేరు. సో మనం ఇక్కడ మళ్ళీ తిరిగి వెనక్కి అయితే వచ్చేసాం పార్కింగ్ లాట్కి. మీరు చూసుకోవచ్చు సిఆర్ఓ ఆఫీస్ అని ఉంది. సో ఇది కంప్లీట్గా మనకి గుడి గురించి మొత్తం వీడియో. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్.